అంటే సినిమాని అంతే అద్భుతంగా ఎడిట్ చేసిన వంశీ గారు ఇస్ హియర్. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో దయా, సో వన్ ఇయర్ ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసాం. సో కొత్త ఎక్స్పీరియన్స్, అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు ఎడిట్. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ 3 months కూర్చున్నట్టున్నాం ఎడిట్ మీద. సో చాలా కొత్తగా ట్రై చేయాలని చాలా కొత్తగా ట్రై చేసాం. ఎడిట్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీ అందరికీ నచ్చిద్ది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఫోన్ మీకోసమే మీ రింగ్ అవుతుందండి, ఒక్కసారి ఆన్సర్ చేయరా? మీకే కాల్. మైక్లో హలో అనరా కాస్త. హలో. ఎవరండి కాల్ చేసింది? ఒకసారి మాట్లాడండి ప్లీజ్. హలో హలో, వంశీ అట్లూరు గారు, మీరు నాకు ఒక ట్రూత్ చెప్పాల్సి ఉంటుంది. మీరు కట్ చేయడానికి టఫ్గా ఫీల్ అయిన సీన్ ఏంటి? ముచ్చెమటలు పట్టించి ఉంటాయిగా ఏదో ఒక సీన్లో, ఆ సీన్ నాకు చెప్పాలి. ట్రూత్, నిజంగా చెప్పాలి. ఓకే, ట్రూత్ ఆర్ డేర్లో ట్రూత్ అని మీరే డిసైడ్ కూడా చేసేసారా? ఓకే. గేమ్ నాదైనప్పుడు నిర్ధారణ కూడా నాదే కదా. ఓకే అండి, లాజిక్కే. సో వంశీ గారు, ట్రూత్ మాత్రమే చెప్పాలి. ఏ సీన్ చాలా టఫ్గా అనిపించింది? సో అన్ని సీన్స్ చాలా టఫ్గానే చేసాం, బాగా రావాలని. పర్టికులర్గా అంటే లైక్ ఫ్లాష్ బ్యాక్ సీన్. సో అది రివీల్ చేయడానికి వచ్చే సీన్స్ అక్కడ కట్ చేసినప్పుడు మాత్రం చాలా కష్టపడి చేసాం. సో దట్ ఈజ్ మై ఫేవరెట్ ఎడిట్. దయానంద్ గారిలో టెన్షన్ మొదలైంది, నేను చెప్పేస్తారు అని కదా. ఎనీవేస్, ఇంతకీ గేమ్ టాస్క్ ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను విత్ ద ఆన్సర్. ఆయన ఆనెస్ట్గానే చెప్పారని అనిపిస్తుంది. ఇఫ్ ఎస్, ఒక్కసారి మీరు ఏమైనా మాట్లాడతారా? చాలా హానెస్టీగానే ఆన్సర్ చెప్పినట్లు అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు థ్యాంక్ యూ. గేమ్ ఇవాళ మీ అందరితో కూడా ఆడుతున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. యా, ఓకే. సో మరి ఇది కొంచెం థ్రిల్లింగ్గా